ఏపీలో ఇవాళ నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 4వ విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనున్న సర్కార్. నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి పలు హాస్టల్ భవనాలు ప్రారంభోత్సవం. విదేశీ వస్తువులను పనకండి, స్వదేశీ వస్తువులు ఆదరించాలని ప్రధాని మోదీ పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను ప్రారంభించాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిధులను దారి మళ్లిస్తున్నారు, కేంద్ర పథకాలు ప్రజలకు తెలియజేయాలని రామచంద్రరావు పిలుపు. నేటి నుంచి అమెరికాకు భారత్ నుంచి అన్ని పోస్టల్ సేవలు బంద్. నేటి నుంచి అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేసిన భారత్. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి. న్యాయ నిపుణులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి తుమ్మల ఫైర్. వాస్తవాలు దాచి ఎదురుదాడి చేస్తున్నట్లు మండిపాటు. మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి నారాయణ. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ను పూర్తిగా తొలగిస్తామని భరోసా. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం. అమరావతి రాజధాని నిర్మాణంపై దుష్ప్రచారం నమ్మొద్దన్న మంత్రి నారాయణ. ఏపీ గిరిజన సలహా మండలి సభ్యులుగా కర్నూలు జిల్లాకు చెందిన వెంకట్పతి నియామకం. మొదటిసారి జిల్లావాసికి రావడం సంతోషమన్న ఎమ్మెల్యే శ్యాంబాబు. ఏపీ సీఎంకు భయం పట్టుకుంది, చంద్రబాబుపై అంబటి రాంబాబు విమర్శలు. తాటికొండ రాజీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్. 15 ఏళ్లు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శ. సొంత పార్టీ నేతలకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వార్నింగ్. డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. గణేష్ దుర్గామాత మండపాలకు ఫ్రీ కరెంట్. టీజీ ఏఎస్పీడీసీఎల్ చేసిన కీలక ప్రకటన. గుంటూరులో ప్రజా సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం. జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్. ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలో సభలో పాల్గొన్న సిపిఐ నాయకులు కార్యకర్తలు. గుడివాడలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. అనంతపురంలో అరబిక్ హోటల్ రెస్టారెంట్ సీజ్. హోటల్లో తిని వదిలిన ఆహారాన్ని వడ్డిస్తున్నట్లు గుర్తింపు. తూర్పుగోదావరిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. 8 లక్షలకు పైగా డబ్బు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం. హైదరాబాద్లోని నారాయణగూడలో పోలీసులు తనిఖీలు. కారులో కొకైన్ తరలిస్తున్న 3 వ్యక్తుల అరెస్ట్. వరంగల్లో ఎస్ఐ శ్రీకాంత్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న దళిత మహిళపై దాడి. మంచిర్యాలలో బస్సు కండక్టర్ దురుసు ప్రవర్తన. బస్సు ఎక్కే సమయంలో దురుసుగా ప్రవర్తించాడని మహిళ ఆరోపణ.